పచ్చి మోసం దగ. అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు విపరీతంగా వచ్చిన తర్వాత భయపడి రాజకీయంగా చేస్తున్నటువంటి నాటకం తప్ప చిత్తశుద్ధే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ కాదు, ఎప్పుడు రైతుల పక్షాన చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి ఆయన మరొకసారి నిరూపించుకున్నాడు. వీఆర్ డిమాండింగ్ నౌ, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మార్కెట్ రంగంలోకి దింపి రేపటి నుంచి కొనమనండి. సంతోషం మేము చెప్పవసరం. శభాష్ ఇవాళ 30,000 పెంచేసామని చెప్పమనండి. మేము కూడా శభాష్, చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు, రైతుల పక్షపాతి, రైతులు గిట్టుబాటు ధర లేకపోయినా 30,000 రూపాయలు కొనిపించాడు. మా టైంలో 27,000 రూపాయలే అని మేము కూడా మెచ్చుకుంటాం. అదేమి లేదు, మాటలైతే చెప్తున్నాడు, గొప్ప మాటలైతే ఉదయం తొందరపడ మాకండి, కంగారు పడ మాకండి, మీకేంది మేమున్నాం, రైతులారా ఆదుకుంటాం. 1 కిలో మాత్రం మిర్చి కొనే పరిస్థితి లేదు, అమ్ముకుంటున్నారు వచ్చి మిర్చి ఆటలోకి వచ్చి తక్కువ ధరలకి 7,000 8,000 తేజ కాక మిగతాయి. ఇవాళ 11,781 రూపాయలకు అన్న తగ్గితే మేము కొంటాం, మేము ఇస్తాం అంటున్నారు. ఈ తేజ తప్ప కడవైన తక్కువ ధరలే, ఏం కావాలి వాటికి? సో చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతుల్ని పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రైతుని ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేకపోవటం దురదృష్టం. ఇప్పటికైనా మేల్కొనండి, రైతును ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయమని ఈ సందర్భంగా మేము మీ ద్వారా వారిని కోరుతున్నాం. నో నేననేది 27,000 రూపాయలు మ్యాక్సిమం ధర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చికుంది. 20 నుంచి 27,000. మేమనేది ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 30,000 కొనిపించి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గొప్పవాడమని మేసం తిప్పండి అయ్యా బాబు అంటున్నాం. అంతకు మించి ఏమీ లేదు. నువ్వు 30,000 కొనేది లేదు, పెట్టేది లేదు, కనీసం 14,000-15,000 కొను. మార్కెట్ ఇంటర్వెన్షన్ రా, అసలు నువ్వు కొంటమా లేదు రా సంగతి. మార్కెట్లో జోక్యం చేసుకో, ప్రభుత్వం అడుగు వేయి. అదే సాయం చెబితే వీడి మీద వాడు, వాడి మీద వీడు చెప్పుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అంటాడేంటి? ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం కొందా? ఆయన సీనియర్ మోస్ట్ కదా, 45 సంవత్సరాల రాజకీయ జీవితం కదా, 3వసారి 4వసారి ముఖ్యమంత్రి కదా. ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం మిర్చిని కొన్నదా? నా ఫెడ్ ఇప్పుడు మార్కెట్ కదా కొనేది. కొత్త భాష చెప్తాడేంటి అంటే తప్పించుకుపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మిర్చి ఆటలో పలకరించిన తర్వాత మిర్చి ఘాటు పాపం చంద్రబాబు నాయుడు గారు తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారు పలకరించిన తర్వాత ఈ ఘాటు తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, ట్రేడర్స్తో మాట్లాడతాను, రైతులతో ట్రేడర్స్ రైతులు ఏం చేస్తారండి నాకు అర్థం కాల. కేంద్రం ఏం చేస్తుంది? చేయాల్సింది నువ్వు మార్కెట్ రంగంలోకి దిగు, కొను, నష్టం లాభము. 3,000 కోట్ల రూపాయలు మేము స్థిరీకరణ నిధి పెట్టి కొన్నమాట వాస్తవం కాదా? మేము తప్పు చెబుతున్నావా? ప్రత్తి కొనలేదా, శనగ కొనలేదా, కంది కొనలేదా, ధాన్యం కొనలేదా? 65,000 కోట్ల రూపాయలు పెట్టి 7,800 కోట్ల రూపాయలు పెట్టి ఇతరత్ర మిగతాలు కొనలేదా? కరోనా టైంలో గుమ్మడికాయలు కొన్నాం, కరోనా టైంలో అరటికాయలు కొన్నాం. రైతును కాపాడాలి, రైతు నష్టపోకూడదు, ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు అనేటువంటి భావనతో పనిచేసినటువంటి ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకో అని అనలేం, కానీ పెద్దవాడిని చెయ్యబోయా అంటున్నా. మేము చేసాం కదా, చేయకుండా చెప్పట్లేదుగా, మేము సొరకాయలు కొట్టలేదుగా, మేము చేసాం కదా, కళ్ళ ముందు కనపడుతుంది కదా, 5 సంవత్సరాల క్రితమే కదా. 2021లో మేము మార్కెట్ ధరలు నిర్ణయించాం కదా, ఎంఎస్పీలు చంద్రబాబు నిర్ణయించలే. రైతులంటే ఆయన గిట్టదు, అన్ని సర్వనాశనం చేశాడు. గ్రామాల్లో మేము పెట్టిన ఆర్బీకేలు అన్నిటినీ సర్వనాశనం చేసి వాళ్ళు ఏదేదో కబుర్లు చెప్తే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయాడని కాకపోతే అంటే వాయిస్తున్నారు, దరువు వేస్తున్నారు. పేపర్ చూడంగానే ఆ 2 పేపర్లు దరువు. ఏం కంగారు కూడా మాకండి, త్వరలో మేము ఉన్నాం, కొంటాం. అయ్యో స్వామి చెప్పాడు, సత్యదాకా ఉంటే నీ పెళ్లి చేస్తానంటే ఒకడు. బతకొద్దు రైతు, నువ్వు మీటింగ్ని పెట్టేదాకా. ఓకే సార్, డీజీపీ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తున్నాడు. ఆల్రెడీ ఏదో స్వామి చెప్పినట్టు మేము అడిగేది ఒకటే గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, డీజీపీకి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి
సెక్యూరిటీ అనేది బై వర్చ్యూ అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్గా Z+ సెక్యూరిటీ వచ్చింది ఆయనకి, దయాదాక్షిణ్యంతో ఇచ్చింది కాదు. దాన్ని వితౌట్ నోటీస్ ఎలా విత్డ్రా చేసుకుంటారో అంటున్నా. నాకు సెక్యూరిటీ ఇచ్చారండి, నా సెక్యూరిటీ నాకు తెలియకుండా విత్డ్రా చేసుకుంటే సడన్గా అప్పుడు ఏ రఫీ వచ్చి నన్ను కాల్ చేస్తే ఈ విషయం తెలుసుకుని నాకు తెలియదు, నా సెక్యూరిటీ విత్డ్రా చేసినట్టు నాకు తెలియాలిగా, నాకు నోటీస్ ఇవ్వాలిగా, మాజీ ముఖ్యమంత్రి గారు నోటీస్ ఇవ్వాలిగా, నాకు ఇవ్వాలిగా, నేను నాకు సెక్యూరిటీ నాకు ఇవ్వాలిగా నోటీస్. అయ్యా ఇవాళ నుంచి మీరు వేరే ఏర్పాట్లు చేసుకోండి, మీకున్న సెక్యూరిటీని పలానా కారణంతో తీసేస్తున్నామని చెప్పాలిగా. చెప్పుకోకుండా సడన్గా తీసేసి రఫీకి చెప్తే రఫీ వచ్చి కాల్ చేస్తే ఏమైపోవాలి? దిస్ ది లాజిక్. దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారికి కక్ష ఉండొచ్చు, ఎందుకు ఆయన టైంలో జైలుకి వెళ్ళాడు కాబట్టి. మా నాన్న జైలుకి వెళ్ళాడని లోకేష్ కక్ష ఉండొచ్చు. అయ్యా డీజీపీ గారు మీకేం కక్ష అండి? నాకు అర్థం కాదు. ఏమండి ఐజీ గారు మీకేం కక్ష అండి? మీరు యువర్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఈ రాష్ట్రంలో కూడా కాదు. మీకేంటి అసలు నోటీస్ ఇవ్వకోకుండా ఒక ఎక్సీఎం యొక్క సెక్యూరిటీని, దట్టు Z+ సెక్యూరిటీని మీరు హఠాత్తుగా విత్డ్రా చేసుకోవటం ఎంత దుర్మార్గం అండి. దీని వెనకాల కుట్రుంది అంటే నమ్మొచ్చేమని అనిపిస్తుంది కదా. దుర్మార్గం, అన్యాయం, అక్రమం. ఖచ్చితంగా ఎప్పుడు ప్రశ్నించాలో, ఎక్కడ ప్రశ్నించాలో మేము ప్రశ్నిస్తాం. న్యాయస్థానాల్లో ప్రశ్నిస్తాం, ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నిస్తాం. దానికి జవాబుదారీ చెప్పవలసింది ఈ రాష్ట్ర డీజీపీ, ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, నాట్ పొలిటీషియన్స్. చంద్రబాబు నాయుడు ఏమి అడగరు. ఏమంటే డీజీపీ గారు ఎందుకు తీశారని నోటీస్ లేకుండా డీజీపీ గారిని అడుగుతారు. లేదండి మాకు లోకేష్ గారు చెప్పాడండి అందుకని తీసేసామని చెబుతాడా? రేపు చూద్దాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 52 సంవత్సరాలే ఆయనకి. ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేస్తాడో మీరే చూస్తారు. మేము చూస్తామో లేదో తెలియదు. ఏం ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళు చూస్తారు. ధర్మం కాదు ఇది, అన్యాయం. రేపు పొద్దున్నే వెళ్తున్నానని చెప్పేసి మీరు విత్డ్రా చేసేసుకుంటారా సెక్యూరిటీని? రేపు మా మీద కేసు పెట్టారండి ఊని అనుకుందాం నాగరాజు, ఏమని? మీరు ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారు అని కేసు పెట్టారు మా మీద. విచారణ చేసిన తర్వాత వీళ్ళు ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించలేదని కొట్టేశారండి. అప్పుడు ఏం చేస్తాం? కేసులు నిలబడుతున్నాయా? ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికి? నిలబడ్డాయా? రాజశేఖర రెడ్డి గారి మీద కూడా కేసులు ఉన్నాయి ఎలక్షన్ కోడ్ను సంబంధించి. అవి నిలబడతాయా కేసులు? సో కక్షతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చేతుల్లో బొమ్మల్లాగా ఐపీఎస్ ఆఫీసర్లు యాక్ట్ చేయటం తప్పు, ధర్మం కాదు. అనుభవిస్తారు. దీనికి సమాధానం చెప్పాల్సిన పని వస్తుంది. ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చామంటే ఏంటి? డీజీపీ గారు అన్నాడా? సెక్యూరిటీ విత్డ్రా చేసుకున్నారు కదా, చేసుకోలేదని చెప్పమన్నా పోనీ, నాకేం అభ్యంతరం లేదు. మేమేం విత్డ్రా చేసుకోలేదండి, ఆయన Z+ సెక్యూరిటీ ఆ రోజు కూడా ఉందని చెప్పమనండి. ఆ రోజు లేదు, మీరు అందరూ చూశారుగా. మళ్ళీ అక్కడికి వెళ్తే ఉంది, పాలకొండ వెళ్తే ఉంది, మళ్ళా అంతకు ముందు రోజు ఉంది. ఏంటిది? ఒక్క తప్పు ఎమ్మటి చెబుతారండి, చెప్పాల్సిన సమయంలో చెప్తారు.